నాకు ఎంత టైం ఉందండి? ఓకే, ఓకే. నాకు అంటే మానసిక ఆరోగ్యంగా ఉండాలంటే ఎవ్రీ మంత్ ఒక్క రోజైనా కానీ ఇలాంటి చక్కటి ఆహ్లాదకరమైన నేచర్లో ఉంటే మంచిదని మేము చెప్తూ ఉంటాము. కానీ నేను అడిగాను పక్కన వాళ్ళని, వీళ్ళు వారానికి ఒకసారి కలుస్తారా అంటే లేదు లేదు రోజు అన్నారు. సో వెరీ బ్లెస్డ్ అండ్ మెంటల్గా చాలా హ్యాపీగా ఉన్నట్టు కూడా లాఫింగ్ క్లబ్ మెంబర్స్ కాబట్టి. చుట్టుపక్కల ఫ్లాట్స్ వాళ్ళకి చెప్పండి, వాళ్ళు మా దగ్గర పేషెంట్స్గా వచ్చినప్పుడు చంపేస్తారు, ఒక్క రోజుగా మమ్మల్ని పడుకొని రారి నుంచి మీరందరూ లేపేస్తారంటారు. ఓకే, సో మీరందరూ హ్యాపీగా ఉండడం నాకు ప్లెజెంట్గా అనిపిస్తుంది ఫస్ట్ థింగ్. సో ఈరోజు నన్ను కొన్ని ముఖ్యమైన విషయాలు, మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఈ మధ్యలో సొసైటీకి తెలుస్తుంది, కానీ ఎప్పటి నుంచో ఉన్నాయి మెంటల్ ఇల్నెసెస్. కాకపోతే అవగాహన అనేది ఈ మధ్యనే మనం ఎక్కువ చేస్తున్నాము. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా సొసైటీలో అన్ని ప్రాబ్లమ్స్, సైకలాజికల్ ఇష్యూస్ కానీ, మెంటల్ హెల్త్ ఇష్యూస్ కానీ, ఎడిక్షన్స్ కానీ, డ్రగ్స్ కానీ ఇవన్నీ ఎక్కువైపోయాయి. అంటే నేను పీజీగా పోస్ట్ గ్రాడ్యుయేట్గా ఉన్నప్పుడు మా హాస్పిటల్లో 50 మంది 100 మంది ఓపీ ఉండేది. ఇప్పుడు చూస్తే 600-700 పర్ డే ఓపీ మేము చూస్తున్నాం. సో ఇట్ షోస్ అంటే ఎంత పెరిగాయి అనే దానికి ఇదొక ఎగ్జాంపుల్ అనమాట. సో నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలనుకున్నాను, అంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎలా ప్రెజెంట్ అవుతాయి అనే దానికి. నేను ఒకరోజు ఓపీలో కూర్చొని పేషెంట్స్ని చూస్తూ ఉంటే రిసెప్షనిస్ట్ వచ్చి చెప్పారు 3 పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు అని. ఆ 3 కూడా సేమ్ ఫ్యామిలీ మెంబర్స్. సో ఒకటే ఫ్యామిలీలో 3 మానసికంగా ఇబ్బంది పడుతున్నారు అనేది చాలా అన్యూజువల్. అంటే నా ప్రాక్టీస్లో నేను ఎప్పుడు చూడలేదు అంతమంది ఒకటేసారి ఇబ్బంది పడటం అనేది. సరే, నేను ఐ వాజ్ యాక్చువల్లీ షాక్. ఏంటబ్బా ఇంత ప్రాబ్లం ఎందుకు ఉంటుంది అనుకున్నాను. సో వాళ్ళ 3 ఒకటేసారి మాట్లాడదామని లోపలికి పిలిస్తే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే అమ్మ, నాన్న, కూతురు వీళ్ళు 3 లోపలికి వచ్చారు. సో పెద్ద కూతురు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి చాలా యాక్టివ్ గర్ల్ అంట, బబ్లీగా ఉంటుంది, లైవ్లీగా ఉంటుంది, అండ్ పోయిటరీ రాసేదంట, బాగా చదివేదంట, మంచి మార్క్స్ వచ్చేదంట. ఈ సెకండ్ అమ్మాయి అంతగా షీఈస్ నాట్ వెరీ యాక్టివ్. సో అలాంటి అమ్మాయి కాన్వకేషన్ అయిపోయింది, తను MBA గ్రాడ్యుయేట్. సో కాన్వకేషన్ అయిపోయింది, షీ రిసీవ్డ్ హర్ డిగ్రీ. సో ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చింది, చాలా హ్యాపీగా నేను పాస్ అయ్యాను, నాకు డిగ్రీ కూడా వచ్చిందని చెప్పింది. పొద్దున వీళ్ళు 5 o'clockకి లేచి చూసేసరికి తన బెడ్రూమ్లో కిటికీకి హ్యాంగ్ చేసుకొని చనిపోయింది. దట్ వాజ్ ద ఇన్సిడెంట్. అసలు అందరూ షాక్ అయిపోయారు ఇంట్లో వాళ్ళు, ఏం జరిగిందో అర్థం కాలేదు. అంత మంచిగా ఉన్న అమ్మాయి సడన్గా సూసైడ్ చేసుకుంది ఏంటి అని వాళ్ళకి అర్థం కాలేదు. ఏదో సంథింగ్ ఫిషీ అనుకొని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని అడిగారు, అందరికీ ఏంటి మాకేం తెలియదు, ఏం చెప్పలేదు అని అన్నారు. ఎంత ట్రై చేసినా కానీ వాళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు అసలు ఎందుకు జరిగిందని. కానీ వాళ్ళ ఫాదర్ మాత్రం హీ వాజ్ వెరీ పర్టినెంట్, ఎందుకు జరిగింది తెలుసుకోవాలి అని చెప్పి. సో తను ల్యాప్టాప్ అంతా చూసి ఒక 5-6 days తర్వాత అంతా చూసి తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో చూస్తే ఆమె ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో అన్నిట్లలో డిప్రెషన్. ఆమె పోయట్రీ కానీ, ఆమె స్లోగన్స్ కానీ, తను రాసిన టెక్స్ట్ మెసేజెస్ కానీ, ఇట్ ఆల్ ఇండికేటెడ్ డిప్రెషన్. సో బయటకి కనిపించేది డిప్రెషన్ కనిపించకుండా తను ఎంతగా ఫీల్ అయ్యింది అనేది ఆ పోస్ట్లో చూస్తే అర్థమైంది వాళ్ళ ఫాదర్కి. కాకపోతే 1 or 2